ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 5:30 అయింది. సో కస్టమర్ మనకి 3 o'clockకి అడిగారు కేక్ అడిగారు కదా కేక్. కాకపోతే ఇప్పుడు మనం తీసుకుని వెళ్తాం అనమాట. ఎందుకంటే వాళ్ళు చేసుకునే అకేషన్ అనేది కొంచెం లేట్ అయిందంట. సో అందుకని చెప్పి ఇప్పుడు తీసుకొని రమ్మన్నారు. వాళ్ళకి కాల్ చేయమని చెప్పాను. ఒక 20 minutes ముందు కాల్ చేయండి అని చెప్పాను అనమాట. సో అందుకని చెప్పి ఇప్పుడు బయలుదేరిపోయాము కేక్ డెలివరీకి. ఇందులో అయితే ఏముంది అనేది లొకేషన్కి వెళ్ళాక చూపిస్తాను. నేనైతే 2 కేక్స్ రెడీగానే ఉన్నాయి ప్యాక్ చేసేసి. ఈ కేక్ కోసం ఇప్పుడే డెలివరీకి వెళ్ళాము. సో కస్టమర్ ఏమని చెప్పారంటే నాకు మళ్ళీ ఇంకో 1 hour తర్వాత కావాలని చెప్పారనమాట. సో అందుకు మళ్ళీ ఇంటికి తెచ్చాము. ఫస్ట్ టైం అండి ఒక కేక్ డెలివరీకి తీసుకొని వెళ్ళి కేక్ మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 2-3 hours తర్వాత అయితే మళ్ళీ కేక్ని అయితే డెలివరీ చేసామన్నమాట. కస్టమర్ ఫస్ట్ అయితే మనకి ఇంత ముందు ఒకసారి ఎంగేజ్మెంట్ కేక్ తీసుకున్నారు. సో అదే కస్టమర్ మ్యారేజ్ కూడా ఆర్డర్ పెట్టారనమాట. ఇదైతే మనకి ఫస్ట్ మధ్యాహ్నం NADకి డెలివరీ చేయమన్నారనమాట. దగ్గర 3 o'clock ఆ టైంకి. సో 3కి కాల్ చేస్తే ఏంటంటే ఇంకా మాకు ఈవెంట్ అవ్వలేదండి. కేక్ని అయితే 5కి తీసుకొని రమ్మని చెప్పారనమాట. నేను కస్టమర్కి ఏం చెప్పానంటే ఒక 20 minutes కానీ 1/2 hour ముందు కాల్ చేయండి, మేము లొకేషన్కి వచ్చేస్తామని చెప్పాను. సో కేక్ని తీసుకొని NADకి వెళ్ళిపోయాను. సో NAD లొకేషన్కి వెళ్ళిపోతే ఏంటంటే మా ఈవెంట్ అయిపోయిందండి ప్రజెంట్ ఇక్కడ. సో మాకు రిసెప్షన్ అయితే ఉందన్నమాట. అది ఎక్కడ సుజాత నగర్లోని. సో అక్కడికైతే మీరు తేవాలని అయితే చెప్పారనమాట. ఇంతకు ముందు తీసుకున్న కస్టమర్ కాబట్టి ఓకే చెప్పానండి. సో అది మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసి మనకి ఈవినింగ్ ఏ టైం కావాలో ఆ టైంకి అయితే తీసుకుని వెళ్ళాను. దగ్గర నేను లొకేషన్కి వెళ్ళేటప్పటికి 7-10 అలా అయిందనమాట. సో కస్టమర్ ఒక 10 minutes వెయిట్ చేయమని చెప్పారు. ఆ తర్వాత 7:30 ఆ టైంకి మనం కేక్ అయితే సెట్ చేస్తాం అనమాట. సో ఇదైతే 2 tier కేక్. ఇది మొత్తం కంప్లీట్గా 3 tier కేక్. సో 2 tier అనేది కేక్ వస్తుంది, 1 tier అనేది డెకరేషన్ పార్ట్ వస్తుంది అనమాట. ఇది చాలా మంచి లుక్ అనేది వస్తుందండి ఎంగేజ్మెంట్స్కి, మ్యారేజెస్కి, రిసెప్షన్కి. ఇవి చాలా బాగుంటాయండి ఈ డిజైన్. ఎవరైనా చేయాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి స్టేటస్ పెట్టుకోండి, మంచిగా ఆర్డర్స్ అయితే వస్తాయి. సో ఇదైతే మనకి ఫోటో పెట్టారు కస్టమర్. ఇది 3 kg కేక్ అనమాట. చాక్లెట్ కేక్, మొత్తం కంప్లీట్గా చాక్లెట్ కేక్ అనమాట ఇది. సో కేక్ అయితే పెట్టిన తర్వాత అక్కడ వచ్చే రిలేటివ్స్ అందరూ కూడా ఎంచక్క ఫొటోస్ ఇంకా వీడియోస్ అన్నీ కూడా తీసుకుంటున్నారనమాట. సో మన వినీస్ కేక్స్ ఛానల్ కూడా చాలామంది ఫాలో అవుతున్నారని కూడా చెప్పారు. నార్మల్గా అయితే ఇలాగ ఒక కస్టమర్ ఒక టైం చెప్పి డెలివరీ కావాలని అడిగిన తర్వాత ఇంకో టైం చెప్తే నార్మల్గా యాక్సెప్ట్ చేయనండి. ఎందుకంటే మనకు ఒక కేక్ కాదు, ఒక 2-3 కేక్స్ ఆ రోజు డెలివరీ ఉంటుంది. లేదంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొంచెం పని చేసి ఉంటాను కదా. సో కాకపోతే ఈ కస్టమర్ అనేవాళ్ళు ఒక 2-3 కేక్స్ మన దగ్గర ఆల్రెడీ ఆర్డర్ పెట్టుకొని టేస్ట్ చేసి మనకి రీఆర్డర్ ఇస్తున్నారు కాబట్టి కస్టమర్ ప్రిఫరెన్స్ ప్రకారం మనమైతే 2 times డెలివరీ చేయడం జరిగిందనమాట. సో కేక్ టెక్స్చర్ కానీ ఫ్లేవర్ కానీ ఏమీ చేంజ్ అవ్వదు. కాకపోతే కొంచెం కూలింగ్ అనేది తగ్గుతుంది అనమాట మనం డెలివరీ చేసి కేక్ కటింగ్ అయ్యి కస్టమర్ వాళ్ళందరికీ కూడా సర్వ్ చేసే టైంకి. సో కేక్ని అయితే నేను ఇలా సెట్ చేశానండి. కేక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్తారని అనుకుంటున్నాను. మొత్తం డీటెయిల్గా తీద్దాం అనుకున్నా, కాకపోతే కుదరదండి. మీకు తెలిసిందే కదా, ఆల్రెడీ మీరు చాలా కేక్స్ చేసే ఉంటారు మన ఛానల్ చూసి. సో కస్టమర్ అయితే ఫుల్ హ్యాపీ అనమాట. కేక్ ఎలా ఇచ్చారో యాజ్ ఇట్ ఈజ్ మనం చేసి పెట్టాం కాబట్టి. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోస్తో కలుస్తాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు.